అమరావతికి ఉద్యోగులు తరలి రావాల్సిందేనని స్పష్టం చేశారు చంద్రబాబు. ఎవరికి ఎలాంటి మినహాయింపులు లేవన్నారు. కష్టకాలంలో అందరూ కలిసి రావాలన్నారు బాబు. చాలా సమస్యలు వస్తే నేను ఒకటే ఆలోచించాను, ఇక్కడ కాదు 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా ఉంటుంది. మనం 10 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉంటే మళ్ళీ ఇక్కడ అభివృద్ధి కాదు. పరిపాలన ఈ గడ్డ పైన జరగాలి. కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఇక్కడి నుంచే పరిపాలించాలి. అందుకని మీరు మొదటి రోజుల్లో చూశారు, చాలా ఇబ్బందులు వచ్చాయి. మన ఆఫీసర్లు ఆఫీసుకు పోతే ఇది మీ ఆఫీస్ కాదని తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం అకౌంట్స్ బ్యాంకుల్లో ఉంటే అకౌంట్స్ అన్ని ఇబ్బంది పెట్టారు. ఈ విధంగా అడుగడుగున చాలా సమస్యలు వస్తే నేను ఒకటే ఆలోచించాను, ఇక్కడ కాదు మనం అందరం అక్కడి నుంచే పరిపాలిద్దాం, అప్పుడే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నాకు కూడా ఆఫీసు లేదు. బస్సులో నుంచే పరిపాలన ప్రారంభించాను. అక్కడనే పడుకున్నాను. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఇరిగేషన్ ఆఫీస్ ఉంటే ఆ ఇరిగేషన్ ఆఫీసుని మరమ్మతులు చేసి సచివాలయంగా మార్చుకుని సంవత్సరం నుంచి ఇక్కడే పరిపాలన చేస్తున్నా. ఈ రోజు నేను ఒక మాట చెప్పాను, ఉద్యోగస్తులందరికీ చెప్పాను, మనకు కష్టాలున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉన్నాం. నేనైతే 78 నుంచి 2015 వరకు హైదరాబాద్ లో ఉన్నాను. ఎమ్మెల్యేగా, మంత్రిగా, తర్వాత పార్టీలో అన్ని అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, దగా కాబట్టది. దీన్ని ఆదుకోవాలి, కష్టపడాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను అందుకనే వారికి కూడా చెప్పాను, మీరు కూడా ఆలోచించాలి. దీంట్లో ఏమాత్రం ఆలోచించడానికి కూడా వీలు లేదు. మనం అందరం అమరావతికి రావాల్సిందే. అందుకే తాత్కాలిక రాజధాని కట్టాం. నెల లోపల పూర్తవుతుంది. కొంతమంది మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఎవరికైనా వ్యక్తిగత ఇబ్బందులుండి ఓసారి కొంత సమస్యలుంటే ఒకరిద్దరికి ఎగ్జామ్షన్ తప్ప ఎవ్వరికీ ఎగ్జామ్షన్ లేదు. కష్టకాలంలో ఇక్కడి నుంచే పరిపాలన సాగాలి. అందరూ ఇక్కడ రావాలని మరొక్కసారి మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియదు. అమరావతికి ఉద్యోగుల తరలింపుపై చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరు రమేష్ నిడదాం. రమేష్, ఉద్యోగుల తరలింపుపై చంద్రబాబు ఏమన్నారు? 27 నుంచి అమరావతిలో సచివాలయాన్ని పూర్తిగా తరలించి అమరావతి నుంచి పాలనా అంశంపై ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ప్రకటనలు చేసింది. అయితే ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉద్యోగులు వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం తరలింపు తప్పదు అని ఇప్పటికే సర్క్యులర్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏ శాఖలో ఎప్పుడు తరలిస్తారు అనే దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ ను ప్రకటించేందుకు మరోవైపు ప్రభుత్వం అయితే సీఎస్ తో ఈ రోజు ఉద్యోగ సంఘాల భేటీలో భాగంగా విడతల వారీగా ఉద్యోగుల తరలింపు ఉంటుందనే ఒక అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేశారు. దీంతో అసలు తరలింపు ప్రక్రియ ఉంటుందా లేదా, ఉంటే ఎప్పటి వరకు ఉంటుంది, ఎన్ని దఫాలుగా ఎన్ని దశలుగా వీళ్ళందరూ రావాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి మళ్ళీ చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ నడుస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉద్యోగులు తరలి రావాల్సిందే, ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు, వేరే ఆలోచనకు అవకాశమే లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గానే ఉన్నట్లుగా ఉంది. ఉద్యోగులు తమ అభ్యంతరాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తరలింపు విషయంలో వెనక్కి తగ్గకూడదు, ఇంకొంత అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా మనకు కనిపిస్తా ఉంది. రోజా. రైట్ రమేష్.